Hi guys, welcome back to episode 2 of Minecraft. ఈరోజు మనమైతే మైన్క్రాఫ్ట్లో ఐరన్ ఆర్మర్, షీల్డ్ ఇంకా డైమండ్ పికాక్స్ అయితే చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఎపిసోడ్కి సెకండ్ ఎపిసోడ్కి చాలా గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆ వీడియోస్ బయటికి నేను కరీంనగర్లో ఉన్నాను అన్నమాట. అందుకే లేకపోతే ఎపిసోడ్ 2 కూడా తొందరగానే వచ్చేది. నేను హైదరాబాద్లో ఉంటే వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడు మనం అయితే పండుకొని రాత్రి అయింది, పొద్దునైంది మొత్తానికి. మనం ఇప్పటికి మైనింగ్ పోదాం. లాస్ట్ ఎపిసోడ్లో ఆల్రెడీ 3 ఐరన్ అయితే కలెక్ట్ చేసాము. ఇప్పుడు ఒక ఫర్నెన్స్ చేసుకుందాం. ఇట్లా చుట్టూ పెడితే మనకైతే ఫర్నెన్స్ వస్తుంది. వేరే ఫర్నెన్స్. ఇప్పుడు మనం టూల్స్ ఐరన్ అయితే దానిలో పెట్టి చూద్దాం. ఇక పైనుంచే చూద్దాం ఏమన్నా ఐరన్ అట్లాంటివి ఉన్నాయో లేవో. ఇక్కడ లైవ్గా అయితే ఏం కనబడతలే. మనం వెళ్ళి కాపర్ కూడా కలెక్ట్ చేసుకుంటా. కాపర్, ఐరన్, కోల్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే కాపర్ హౌస్ బిల్డ్స్కి యూజ్ అవుతుంది. మొత్తానికి రెడీ. మనమైతే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి స్టిక్స్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. మొత్తానికి చాలా టార్చెస్ అయితే వచ్చాయి. మనం ఇన్వెంటరీ స్పేస్ మొత్తాన్ని ఖాళీ చేసుకున్నాం. పదండి, మనం వెళ్దాం. పదండి, మనమైతే కిందికి వెళ్దాం. కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకొని కిందికి వెళ్దాం. ఇప్పుడు ఏం అవసరం అవుతుందో తెలియదు. నేనైతే సోలార్ లెవరింగ్ యానిమే అయితే చూశాను గాయ్స్. నేను ఆ గేమ్ కూడా ఉంది. నేను ఆ గేమ్ ఆడుతున్నా. ఆల్రెడీ సగం అయిపోయింది. చాప్టర్ 7లో ఏమో ఉన్నాను నేను. మీకు చాప్టర్ 7 నుంచి కూడా ఓకే అంటే కామెంట్ చేయండి. రేపటి నుంచి ఆ వీడియోస్ కూడా వస్తాయి. మేమైతే కరీంనగర్లో ఉన్నాం గైస్. అందుకే నేను నిన్ననే వీడియో పెడదాం అనుకున్నా మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్, కానీ పెట్టలేను. 4 రోజుల ముందు TCG పోకెమాన్ కార్డ్ షాప్ కూడా ఆడతా అని చెప్పాను, కానీ ఆడలేను. దానికి తొందరగా ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి మనం. కదండి, చాలు గాయస్. ఈ వుడ్ అయితే మొత్తం 39 వుడ్ అవుతుంది మన దగ్గర ఇప్పుడు. ఓక్ మరియు బర్చ్. ఎక్కడ ఉంది కేవ్? ఇంతకుముందు చూసింది ఇక్కడ. మనం కిందికి వెళ్దాం. చూడండి గైస్, అక్కడైతే కోల్ ఉంది. వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం.
నేనైతే స్ట్రిప్ మైనింగ్ చేయాలి. స్ట్రిప్ మైనింగ్ బోర్ కొడుతుంది చేస్తే. స్ట్రిప్ మైనింగ్ చేయాలంటే చాలా స్పేస్ కావాలి. ఫ్రీడమ్ చేయాలి. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే చాలా కోల్ ఉంది ఇక్కడ. బొగ్గు మైనింగ్లో ఇక్కడ చూసినా బొగ్గే ఉంటుంది. బొగ్గు కోల్ ఈజ్ మై ఫేవరెట్ గాయ్స్. ఎందుకంటే కోల్ తోటి అన్నీ చేయొచ్చు. ఐరన్ స్మెల్ట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, దాంతో డిజైన్స్ చేసుకోవచ్చు గాయ్స్. చాలా యూజెస్ ఉన్నాయి కోల్ తోటి. మన పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ మనం స్టిక్ చేసుకోవాలి. దాంతో మనం ఇప్పుడు డైరెక్ట్ ఐరన్ పికాక్స్ చేసుకుందాం గాయ్స్. ఐరన్ పికాక్స్ రెడీ. ఇప్పుడు మైన్ మైనింగ్ ఐరన్ పికాక్స్ వాడద్దు గాయ్స్. మనం పక్కన పెట్టుకుందాం. డైమండ్స్ దొరికితే మైన్ చేద్దాం. స్టోన్ పికాక్స్ చేసుకుందాం. పైన అయితే కాపర్ ఉంది గైస్, అది కలెక్ట్ చేసుకొని మనం కిందికి వెళ్దాం. నేను ఆడుతుంది అయితే మైన్క్రాఫ్ట్ బెడ్ రాక్ గాయ్స్. జస్ట్ మిస్ గాయ్స్ కింద పడేటోళ్ళం. పదండి గాయ్స్, ఇప్పుడు కిందికి వెళ్దాం. ఫుడ్ అయితే కింద పెట్టుకున్నాం. మనమైతే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్దాం. టార్చెస్ పెట్టండి. టార్చెస్ ఇక్కడైతే కాపర్ ఉంది, ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాం. చాలా ఉంది గాయ్స్ కాపర్ అయితే. చూసుకోకుండా నేనైతే జస్ట్ మిస్లో ఐరన్ పికాక్స్ వాడేసేటాన్ని. మైన్ కాపర్ ఈజ్ యూజ్ టు బిల్డ్. నేను లేకపోతే కాపర్ అవసరం లేదు గాయ్స్. ఓహ్ చూడండి గైస్, నా లక్. కాపర్ మైన్ చేద్దామని వస్తే ఐరన్ దొరికింది. ఓహ్ చాలా దొరికింది గాయస్ ఒక్క దగ్గర. చాలా దొరికింది గాయస్ ఐరన్ అయితే. వారే సూపర్ లక్కీ గాయస్. నేను లాపిస్ మైన్ చేద్దాం. లాపిస్ ఎంచాంట్మెంట్స్కి యూజ్ అవుతుంది లాపిస్ అయితే, అందుకే మైన్ చేస్తున్నా. వామ్మో, జస్ట్ 3 లాపిస్ మైన్ చేసిన గాయస్ 27 వచ్చింది. జస్ట్ 3 27. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ మ్యాన్. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఇక్కడ కూడా ఉంది.
ఇప్పుడు మనం స్టంట్ చేద్దాం. ఏంద్రా ఇక్కలే గాయస్, స్టంట్ చేసుకుంటా కదండి. స్టంట్ ఎందుకు ఇప్పుడు మనకి? మనమైతే క్రౌచ్ ఏమైనా చేద్దాం. ఇప్పుడు కింద పడితే హెల్త్ పోతుంది. పైన అయితే ఉన్నాయి గాయస్ వాటర్. ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. జస్ట్ మిస్ గాయస్ కింద పడేటాను. పైన అయితే వాటర్ ఉంది గాయస్, అర్థమైతలే నాకు. పదండి ఇప్పుడు మనం ఇటు వెళ్దాం. ఇక్కడ ఏం లేవు కదా, పైకి వెళ్ళి చూద్దాం. ఏం లేవు గాయస్ పైన. మనకైతే ఒక్క చూట్లోనే చాలా ఐరన్ దొరికింది గాయస్. సో షాకింగ్, దట్ ఈస్ షాకింగ్ గాయస్. దిస్ ఈస్ ది ఎండ్. ఇక్కడ ఇది అయితే ఎండ్. ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చూస్తున్నాయి, ఏం లేవు. పదండి వెళ్దాం, పదండి పదండి పదండి. ఊరకండి తొందరగా. చూడండి గాయ నా లక్, చికెన్ టైం గాయ నా లక్ అయితే ఈరోజు ఫుల్ ఐరన్ దొరుకుతుంది గాయ. ఐరనా నాకైతే ఈరోజు ఐరనే దొరకదు అనుకున్నా, అప్పుడే 19 ఐరన్ దొరికింది. పదండి వెళ్దాం. చీకటైంది గాయస్, ఇప్పుడు పండుకుందాం. వి విల్ స్లీప్ నౌ. నేనైతే క్రాఫ్టింగ్ టేబుల్ పైన వండుకుంటా. పండుకోవడానికి అత్తలే పండుకుంటున్నా. మొత్తానికి నేను క్రాఫ్టింగ్ టేబుల్ పైన పండుకుంటున్నా. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ మరి మనం బెడ్ తీసుకున్నాం. పదండి వెళ్దాం. ఇటు ఎండ్ కదా, ఇటు వెళ్దాం. కోరుకుంటున్నా చాలా పెద్దగా ఉండాలని. కేవ్ చాలా పెద్ద. అప్పుడే దొరికింది గాయ్స్ కాపర్ అయితే. వా వెరీ క్యూట్ క్యాట్. క్యూట్ ఉంది గాయ్స్ క్యాట్ అయితే క్యూట్గా ఉంది. ఏం డైలాగ్ గాయ్స్ ఇది, చాలా బిగ్గెస్ట్ డైలాగ్ ఐ ఎవర్ సెట్. నాకు డైలాగ్స్ రావు గైస్, ఇది చెప్పినంటే కరెక్టే. నేను ఫస్ట్ మనమైతే కాపర్ కలెక్ట్ చేసుకుందాం. గాయ్స్ ఇది చాలా పెద్ద హోల్ గాయ్స్. కింద పడిపోయినా ఇంతకు ముందు. ఎప్పటికన్నా క్యాట్ని టేమ్ చేసుకుంటా గాయస్ నేను. ఫిష్ పెట్టి ట్రాపికల్ ఫిష్ చాలా క్యూట్గా ఉంది గాయస్. అది మైనింగ్ గోల్ కూడా చాలా దొరుకుతుంది. గోల్ బొగ్గు ఏడాదిన బొగ్గా గాయస్ మన మైన్క్రాఫ్ట్లో అయితే. ఈ క్రియేటర్ అయితే ఈ క్రియేటర్కి బొగ్గు ఇష్టమేమో గాయస్. కోల్ హీ లైక్ కోల్, సో దట్ హీ కెప్ట్ ఎవ్రీవేర్ కోల్.
అయినా మనం కోల్ లేకుండా రియల్ లైఫ్లో కూడా బతకలేము లేండి. కోల్తోటే ఫుడ్ కుక్ చేసుకోవాలి, అన్ని కోల్తోటే. అప్పల్లా అది ఊర్లలో ఇప్పటికి కూడా కోలే వాడతారు. ఐరన్ అనా కాదు, కాపర్. అక్కడైతే పెడదాం మనం. ఇది చాలా పెద్దగా ఉంది కదా. ఐరన్ దొరికింది. ఫస్ట్ మనమైతే కాపర్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. అరే పైకి వస్తలేగా నాకు. ఇక్కడైతే ఏం లేవు. అక్కడైతే కాపర్ ఉంది. ఆల్రెడీ మనకి చాలా కాపర్ దొరికింది. కాపర్ వస్తుంది. ఎప్పుడన్నా అవసరం ఉంటే వచ్చి తీసుకున్నాం. కింద పడ్డా కావాలని కింద పడ్డా అనుకోండి. తొందరగా కలెక్ట్ చేసుకున్నాం. అమ్మో చెప్తున్నా ఊళ్ళో పడిపోయేటోని నేను. ఇక్కడ కూడా ఉంది కదా సైరన్. లక్ అయితే చాలా బాగుంది. ఐరన్ చాలా దొరికింది. మనం అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ కోల్ ఉంది కదా, కరెక్ట్ చేసుకో. అమ్మా చాలా కోల్. ఏడా చూసినా కోలు, కాపర్. ఈ తప్ప వేరేది కనబడతలేదు. దాన్ని మొత్తం కలెక్ట్ చేసుకుందాం. ఒకటే కూల్ ఉంది కదా. ఇక్కడ మెల్లగా వెళ్ళాలి మనమైతే. జస్ట్ మిస్. మనమైతే ఇప్పుడు కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకుందాం. టూ స్టాక్స్ బ్లాక్స్ కలెక్ట్ చేసుకున్నాక మనమైతే వెళ్దాం. కలెక్ట్ చేసుకున్నాం. నేనైతే షవల్ చేసుకోలేదు. ఎందుకు షవల్
చేసుకున్నా. బ్లాక్ కలెక్టింగ్ ఎత్తున్నట్టు రెట్ మొత్తం క్లియర్ చేస్తున్నట్టు. Last 4 guys. 1, 2, 3 and 4. Yes. అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు వెళ్దాం. ఇన్వెంటరీలో మొత్తం స్పేస్ అయితే నిండిపోతుంది. నేనైతే ఇప్పుడు మనమైతే చేసుకుందాం. ఇప్పుడు మనమైతే స్టోన్ పికాక్స్ చేసుకుందాం గాయస్. స్టోన్ పికాక్స్ ఇప్పుడు వుడ్ స్టిక్స్ లేవా మన దగ్గర లేవు. ఒకటి పెడితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా స్టిక్స్ వచ్చేసాయి. పికాక్స్ దీంతో మొత్తం మనమైతే ఐరన్ పికాక్స్ వాడాల్సిన అయితే వచ్చాను. స్టోన్ కూడా కొన్ని కలెక్ట్ చేసుకుందాం ఎందుకన్నా మంచిది. గాయస్ చాలా స్టోన్ కలెక్ట్ చేసాము. దిస్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు మనమైతే ఒక స్టోన్ పికాక్స్ చేసుకోవాలి. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ నో జస్ట్ మిస్ గాయస్. కింద పడిపోయినా అనుకున్నా నేనైతే.
మనమైతే ఇప్పుడు మన చెత్త కింద పారేస్తాం. ఇవన్నీ తెచ్చుకున్నాం guys. నేనైతే అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నా. సీడ్ ఆరై కింద వాళ్ళే ఐరన్ 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 మనకి చాలా ఐరన్ వచ్చింది. ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి. ఇప్పుడు అయ్యో కింద ఉండగా ఏదో స్టంట్ చేద్దాం అనుకున్నా, అలా బెడ్ కింద పెట్టి వెంటనే దుంకుతాం అనుకున్నా. మనమైతే చాలా కాపర్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. కాపర్ వేస్ట్ గాయ్స్. ఇక కాపర్ కలెక్ట్ చేసుకోవద్దు మనం. పదండి కంటిన్యూ చేద్దాం మన జర్నీ ఆఫ్ మైనింగ్ని. పైన కూడా టార్చెస్ పెట్టుకుంటూ వెళ్ళాను. కింద పడకు టార్చ్, కింద పడద్దు టార్చ్, నువ్వు కింద పడద్దు. ఇప్పుడు మనమైతే కలెక్ట్ చేసుకున్నాం కోల్. పైన అయితే కోల్ ఉంది. దానికి కోల్ కలెక్ట్ చేసుకున్నాం. అయితే వాటర్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇటు సైడ్ వెళ్దాం. పదండి. మొత్తానికి మనమైతే డీప్ స్లైడ్కి వచ్చేసాం. డైమండ్ గాయ్స్, ఫస్ట్ డైమండ్ గాయ్స్, ఫస్ట్ డైమండ్. ఫస్ట్ అయితే మొత్తం కవర్ చేసేయాలి లైటింగ్ తోటి, లేకపోతే మాప్స్ స్పాన్ అవుతాయి. ఫస్ట్ డైమండ్, ఎస్ గాయ్స్, ఫస్ట్ డైమండ్ దొరికింది. మనమైతే ఐరన్ డైమండ్, ఇక్కడ ఐరన్ డైమండ్ చాలా ఉన్నాయి. ఐరన్ బట్ కలెక్ట్ చేసుకున్నాం మనం. Lazuli. Inventory like a space level. నేనైతే కాపర్ పారేస్తున్నా అవసరం లేదు. మనం ఎప్పుడన్నా మనకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకుందాం. కాపర్ అయితే పారేస్తుంటే కలెక్ట్ అవుతుంది గాయస్. థ్రో ఇట్ ఆఫ్. గెట్ లాస్ట్ కాపర్. దీన్నైతే మనం కవర్ చేసేద్దాం, లేకపోతే మళ్ళీ మనం దాన్నే కలెక్ట్ చేసుకుంటాం. వెళ్ళి మరి కలెక్ట్ చేసుకుందాం.
ఇంకా ఐరన్ ఉంది. కలెక్ట్ ఐరన్, డీప్ ఫ్లైట్ ఐరన్. ఇప్పుడు మన విలువైన డైమండ్, లాస్ట్కి డైమండ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. నేను చూడండి జస్ట్ మిస్లో స్టోన్ పికాక్స్ తోటి నేను డైమండ్ మైన్ చేస్తాను. మళ్ళీ ఐరన్ దొరికింది. ఫస్ట్ మనమైతే అటు సైడ్ వెళ్దాం. ఒక్క లప్పిల హోలీ బ్లాక్ మైన్ చేస్తే చాలు గాయ్స్. దగ్గర హాఫ్ స్టాక్ వస్తున్నాయి. ఇక్కడైతే ఐరన్ ఉంది, కలెక్ట్ చేసుకున్నాం. అంతే, ఐరన్ అయితే వెళ్దాం పదండి. ఇంకా చాలా ఐరన్, ఇంకా డైమండ్స్ అయితే కావాలి మనకి. నా దగ్గర అయితే 44 ఐరన్ అయితే ఉంది గాయస్. ఇంకో 2 డైమండ్స్ దొరికితే చాలు, డైమండ్ పికాక్స్ వస్తుంది, క్రాఫ్ట్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది గాయస్ కేవ్, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది గాయస్. ఇంతకుముందు నేను ఐరన్ ఎన్నో చూసిన గాయస్. నేను చూసింది కాపర్ గాయస్, ఐరన్ కాదు. చెయ్యి ఇక్కడైతే ఎండ్. నేనైతే కాపర్ కలెక్ట్ చేసుకోను, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది కాపర్ మనకైతే. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. మనమైతే వెళ్ళిన కాడికే మళ్ళీ వచ్చాం గాయస్. ఇటు నుంచి వెళ్ళాం, ఇటు నుంచి వచ్చాం. ఇక్కడ ఐరన్ ఉంది, కలెక్ట్ చేసుకుని మర్చిపోయినా గాయస్. టోటల్లీ 45 ఐరన్ ఉంది మన దగ్గర అయితే. ఇక్కడైతే ఐరన్ ఉంది గాయస్, ఐరన్, కాపర్. చాలా ఐరన్ ఉంది గాయస్ ఇక్కడ. లాపిస్ లసోలి చూడండి, 2 మైన్ చేస్తాను, 37. అచ్చా, ఇప్పుడు ఇటు వెళ్దాం మనం. ఐరన్ చాలా దొరుకుతుంది గాయస్. ఇంత ఐరన్ నా జీవితంలో ఎప్పుడు దొరకాలి. ఇప్పటికి 100 సర్వైవల్ వరల్డ్స్ ఆడుంటా కానీ ఇంత ఐరన్ నాకైతే ఎప్పుడు దొరకాలి. మళ్ళీ ఐరన్, షాక్. చాలా ఐరన్. ఏం లేదు గాయస్, ఇదైతే ఇక్కడికే అండి. ఇక్కడ అయితే ఐరన్ ఉంది.
65 ఐరన్ గాయస్. 69 ఐరన్ అవుతుంది మన దగ్గర. మనకు డైమండ్స్ దొరుకుతలేవు గాయస్. మనం వేరే సైడ్ వెళ్దాం, వేరే కేవ్కి వెళ్దాం. ఐరన్ 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 క్రియేటర్కి కోల్ కంటే ఐరనే ఎక్కువ ఇష్టం గాయస్. అర్థమైంది నాకు ఇప్పుడు. మనం మాట్లాడితే చాలు కిందికి వెళ్ళిపోతున్నాం మనమైతే. పైన ఓవర్స్ ఉంటాయో. మనమైతే టార్చెస్ క్రాఫ్ట్ చేసుకోవాలి. టార్చెస్ అయితే లేవు. మనం ఇప్పుడు చాలా టార్చెస్ క్రాఫ్ట్ చేసుకుందాం. స్టాక్ చాలు గాయస్, ఒక స్టాక్ చాలు. పెట్టి ఇక్కడ పదండి. పైన ఏమన్నా ఉన్నాయా? పైకి వెళ్ళి చూద్దాం. పైకి చాలా చీకటి ఉంది గాయస్. చీకటి చీకటి రాజం, దే చీకటి రాజం. ఏం లేవు గాయస్ సోర్స్ అయితే. లాపీస్ లజూలి ఉంది. మన దగ్గర చాలా లాపీస్ ఉంది గాయస్. ఆ లాపీస్ కలెక్ట్ చేసుకోవద్దు మనం. చాలా ఉంది అని చూసుకుంటూ పోవాలరా గాయస్. మీకు ఎక్కడన్నా చెప్పండి, నాకు కనబడ్డది. పైకి పోవాలి. పైకి 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 ఇక్కడ దుబ్బకురా నన్ను. వాటర్ అయితే మనం దుబ్బుతుంది గాయస్. ఇక్కడైతే ఏం చేసుకుందాం మనం. ఎయిట్ ఐరన్ గాయస్ ఒక్క దగ్గరనే. 8 ఇంకా ఎక్కువ నాకు తెలియదు. 8 గాయస్ చాలా ఉన్నాయి. ఏమో ఆగుతలేదు, కంట్రోల్ అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ కింద పడ చనిపోలే గాయస్. మొత్తానికి టార్చ్ పెట్టాలి. మళ్ళీ జాంబీ రెడ్డి మూవీ లాగా అయిపోతుంది మళ్ళా. ఒక్కసారి లైట్గా గోల్డ్ గాయస్. ఫస్ట్ గోల్డ్ అయితే దొరికింది మనకి. కింద పడ్డా నేను. పై నాకైతే చాలా భయం అవుతుంది, ఏడా మాప్స్ వస్తాయి అని. మైన్ మనమైతే
లాపిస్ లాజులి పారేసాం. పైకి వెళ్ళాలి guys. పైన ఏదో ఒకటి ఉంటుంది పైన. చెప్పినా guys, రూట్ ఉంది. గాయస్ ఇక్కడ ఐరన్ ఉంది చూసారా గాయస్, అక్కడ గోల్డ్ ఉంది. ముందే పైకి రావాలి గాయస్. ఇప్పుడు నేను పైకి రాకపోయి ఉంటే చాలా ఐరన్ ఇంకా గోల్డ్ మిస్ అయ్యేటోని గాయస్. ఇంకా చాలా ఉంది. మనమైతే ఇటు సైడ్ వెళ్దాం. మనకి కోల్ దొరుకుతలే గాయస్. ఇంతకుముందు విచ్చల విడిలాగా దొరికింది ఫ్రీ కోల్. ఎట్లన్నా రియల్ లైఫ్లో మైనింగ్ పోతే డైమండ్ దొరికేది గాయస్. డైమండ్ మనం చాలా కష్టం ఉంటుంది గైస్ రియల్ లైఫ్ మైనింగ్. మళ్ళీ పైకి ఉంది ఇక్కడ రూట్ అయితే. చాలా ఫుల్ ఐరన్ గైస్, ఐరన్ బాబాయ్. చాలా చాలా ఐరన్ దొరికింది. గాయస్ మీకు ఒకటి గుర్తుందా, అక్కడ గోల్డ్ చూపించిన మీకు గుర్తులే, మీకు మర్చిపోయారు గాయస్. నాకే గుర్తుంది, మిమ్మల్ని టెస్ట్ చేద్దామని ఇలా సైలెంట్గా ఉండి సడన్గా మాట్లాడాను. పైకి వెళ్దాము. భయ్యా భయ్యా భయ్యరా భయ్యా. అక్కడైతే ఐరన్ ఉంది, పైకి కూడా రూట్ ఉంది. అక్కడైతే ఐరన్ ఉంది, పైకి కూడా రూట్ ఉంది. పైకి కూడా రూట్ ఉంది. పైకి రూట్ పైకి రూట్. అటు సైడ్ అయితే ఏం లేదు, పైకి వెళ్దాం మనం. ఇక్కడ చాలా చాలా రూట్స్ ఉన్నాయి. కిందికి ఉంది, పైకి ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ చెప్పలేము.
గాయస్ కూడా కోల్ చూడండి గాయస్ ఎంత గానం ఉందో. ఒక్కసారి మైనింగ్ వస్తే 11 XP గాయస్. పైకి వెళ్దాం. ఇంకా ఇక్కడ నుంచి పైకి రూట్ ఉంది గాయస్. మనకైతే డైమండ్స్ దొరుకుతలేవు గాయస్. కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చాలా గాయస్ కూడా మనమైతే పైకి వెళ్దాం. పండుకుందాం. ఇక్కడ మన పండుగ పదండి గాయస్, మనం పైకి వెళ్దాం. మాకు చూడండి గాయస్ ఓపెనింగ్. ఇది ఎక్కడికి? ఇక్కడైతే పెద్ద ఓషనే ఉంది గాయస్. గాయస్ మనం ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. దిస్ ఈస్ ది ఎండింగ్. దీనికి ఎండింగ్ లేదు, ఎందుకంటే బయటికి పోతే మొత్తం ఓపెన్ వరల్డ్ గాయస్. ఎండింగ్ అంటున్నా చూడండి. మైనింగ్ నాకైతే ఐరన్ దొరుకుతలేదు గాయస్. ఐరన్ అంటున్నా, డైమండ్ దొరుకుతలేవు గాయస్. డైమండ్స్ ఈరోజు నా గోల్ అయితే ఐరన్ ఆర్మర్ ఇంకా డైమండ్ పికాక్స్. పదండి తొందర పదండి. ఆడ
అయితే ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. డ్యామేజ్ మళ్ళీ ఐరన్. మన దగ్గర హాఫ్ ఎ స్టాక్ 32 టార్చెస్ అయితే ఉన్నాయి. అయినా నేను చూడండి కిందికి వెళ్తే డైమండ్స్ ఉంటాయి, కానీ నేను చూడండి పైకి వెళ్తున్నా, పైకి పోతున్నా. సరే గాయస్, ఇక ఇంత చీప్ వచ్చేసిరా నేను మైన్క్రాఫ్ట్లో. పదండి 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 పదండి. అది కింద ఆడుతాయి. మైనింగ్ 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 మైనింగ్. ఇప్పుడైతే మనం గోల్డ్ కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే పికాక్స్ బ్రేక్ అయిపోయింది. పికాక్స్ అయితే మొత్తం అయిపోతున్నాయి. పికాక్స్ ఎస్. కోల్ ఐరన్ చాలా చాలా దొరుకుతున్నాయి. మనం పైకి వెళ్దాం. పదండి పదండి పెడదాం. చీకటికి ఉంది, ఇలా జాంబీ స్పాన్ అయితే. దిస్ ఈజ్ ది ఎండ్ గాయ్స్, ఇదే ఎండ్. నీకు దారి ఉంటుంది అనుకున్నా కానీ లేదు. పదండి వెళ్దాం. చాలా కేర్లెస్ గాయ్స్ నేనైతే. కిందికి వెళ్దాం ఇప్పుడు. గోల్డ్ చాలా గోల్డ్ గాయ్స్. ఇంత గోల్డ్ ఎవరికి దొరకదు ఒక్క దగ్గర. అది ఇంపాసిబుల్. 10 గోల్డ్ 1 డైమండ్. ఐరన్ ఎప్పుడు అవసరం లేదు. 2 స్టాక్స్ దగ్గర 2 స్టాక్స్. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు ఐరన్ కలెక్ట్ అయితే 3 స్టాక్స్ అయిపోతుంది గైస్. అంత ఐరన్ ఉంది ఇక్కడ. 1 గాయ్స్, చాలా చాలా ఐరన్ దొరుకుతుంది గాయ్స్ ఈరోజు. మనం అయితే ఐరన్ ఫామ్ బిల్డ్ చేసుడు అవసరం లేదు గాయ్స్. అంత ఐరన్ దొరికింది గాయ్స్ ఇప్పుడు మనకి. కానీ ఎప్పటికన్నా అవసరం అవుతుందిలే ఐరన్. పక్కన పెట్టుకుందాం.
ఇంత ఐరన్ నా జీవితంలో ఎప్పుడు చూడలే నేనైతే. మైన్ క్రాఫ్ట్లో కూడా ఇంత ఐరన్ గాయ్స్. ఇక్కడ నుంచి చూస్తుంటే పదం మళ్ళీ ఇక్కడ ఐరన్ ఉంటుందేమో. ఇది కిందికి రూటు అటు కాదు మనం వెళ్ళాల్సింది. పైకి వెళ్ళాం, అటు ఓపెన్ ఉంది, కేవ్ వచ్చాం, కిందికి వెళ్దాం. 2 diamonds దొరికితే చాలు గాయ్స్ నాకు. 2 diamonds. కలెక్ట్ చేసుకోవాలి. 2 stacks full of iron guys. చాలా చాలా ఐరన్. Man, what is this, man? అదండి ఇక్కడ ఏమన్నా ఐరన్ అవన్నీ ఏమన్నా ఉంటాయి. ఇవన్నీ మొత్తం కింద పడతాయి గాయస్. నేను చాలాసార్లు ఆడతా గ్రావెల్ తోటి. పదండి, అటు కూడా రూట్ ఉందా గాయస్? ఇటు కూడా రూట్ ఉంది గాయస్. ఇక్కడైతే లావా 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 వెన్ను అక్కడైతే లావా ఉంది. మనం చూసుకోకుండా కూడా దీని లోపల పడద్దు, అంటే మన టూల్స్ అన్నీ పోతాయి. నేను చూడండి కదా, మళ్ళీ పైకి వెళ్తున్నా. ఇటు కిందకు ఉంది, వెళ్దాం పదండి. ఐరన్ ఐరన్ బాబోయ్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? దిస్ మచ్ ఐరన్, హౌ? ఇంత ఐరన్ ఎవరు చూసుండారు? మనకు డైమండ్ అయితే దొరుకుతలేదు ఎంత ఎతికినా. చాలా పెద్దగా ఉన్నాయి గాయ్స్ కేవ్స్. రెడ్ స్టోన్, ఫస్ట్ రెడ్ స్టోన్ తీసుకుని వద్దు గాయ్స్, మళ్ళీ ఇన్వెంటరీ స్పేస్ అయిపోతుంది. ఇక్కడైతే చాలా ఐరన్ ఉంది. ఇప్పుడు మనమైతే
మెల్ట్ చేద్దాం. నేను అన్నిటితో మెల్ట్ చేస్తాను. మన దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మా కోల్ కూడా 3 స్టాక్స్ ఉన్నాయి. అది బిల్డ్ చేయాలి. నేను ఆడుతుంది అయితే బెడ్ రాక్ ఎడిషన్ గాయస్, మైన్క్రాఫ్ట్ బెడ్ రాక్ ఎడిషన్. మొబైల్లో అది మొబైల్లో మైన్క్రాఫ్ట్ అది నార్మల్ ఎడిషన్, అది జావా ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 799 గాయస్. అన్ని పైసలు ఎవరు పెడతారు ఎప్పుడు? మా అమ్మ అయితే అసలు ఇవ్వదు. గాయస్ ఈరోజు మనమైతే చాలా ఐరన్ దొరికింది, మైన్ చేద్దాం కదండి. ఇక్కడ అక్కడ మైన్ చేసి ఈరోజు నుంచి ఎపిసోడ్స్ అయితే డైలీ వస్తాయి. షార్ట్స్ ఎపిసోడ్స్ చాలా వస్తాయి. ఇప్పుడు మనం అది కలెక్ట్ చేసుకున్నాం. మొత్తానికి మనం అయితే చెత్త టూల్స్ని పక్కన పారేసి ఐరన్ టూల్స్ చేసుకోబోతున్నాం. దానికి చేసుకున్నాం. ఐరన్ టూల్స్ అయితే వచ్చేసాయి. మైన్ చేద్దాం పదండి. మనం మీకు మోటో వ్లాగింగ్ కూడా వస్తుంది గాయస్. మోటో వ్లాగింగ్ వీడియోస్ సైకిల్ తోటి, బండితోటి కాదు. బండి నడపచ్చు గాయస్, నడపరాదు అని నేనైతే చెప్తలేను. మా మమ్మీ అన్నమాట బండి. ఇప్పుడు మనం అయితే ఆర్మర్ చేసుకుందాం. మనమైతే వుడ్ తీసుకుందాం. వుడ్ చాలా
Bye guys. See you in... సారీ గైస్, మర్చిపోయాను మీకు ఒకటి చెప్పు. ఏంటిదంటే నేను డైమండ్ పికాక్ చేసుకుంటా ఈరోజు అని కన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, కానీ అది ఎంత వెతికినా డైమండ్స్ దొరకలేవు. అందుకే ఎపిసోడ్ 3లా ఇక డైమండ్స్, చాలా డైమండ్స్ వెతుకుదామన్నమాట. ఎంత వెతికినా దొరకలేదు. ఓకే గైస్, బాయ్ బాయ్. See you in next episode. See you in next episode. See you in next episode. Episode 3 మీకు డైలీ అయితే వీడియోస్ వస్తాయి. అదొక్కటైతే కన్ఫర్మేషన్. Bye guys, see you in next episode. Like, share, comment and subscribe. Comment your favorite game and bye guys. That heroes kante. Bye.